నీ జీవితంలో శ్రమలు, అవమానాలు, దుఃఖం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలా? ఓర్పుతో ఉండాలండి. ఇతరుల దూషణలు నీకు దీవెనలు రావాలంటే నేను తిరిగి దూషించేస్తాను, తిరిగి అవమానపరిచేస్తాను సరిపోతుంది అనుకోపాక ఓర్పుతో ఉండాలా. దావీదు ఓర్పుతో ఉంటున్నాడండి. రాళ్ళతో కొడుతున్నాడు, గమ్మున వెళ్తున్నాడండి. ఆయనకి ఎంత వైరాగ్యం. ఒక రాజు స్థానంలో ఉండి అవమానాల మీద అవమానాలు వచ్చినప్పుడు ఆయన ఓర్పుతో ఉన్నాడు. ఎందుకు దేవుడా ఈ కష్టాలు ఇచ్చావు, ఎందుకు ఈ శ్రమలు ఇచ్చావు, ఎందుకు నా బ్రతుకు నాశనం చేసినావు అని ఆయన దయ వల్లనే మనం ఈ భూమిలో బ్రతుకుతున్నాం. దేవుని తిడతా ఉంటారు. అలాంటి పొరపాటు మనం చేయకూడదు. దావీదు చెప్తున్నాడు, దేవుని మనిషిని వాడు తిడుతున్నాడంటే వాడిని వదిలేయండి, మీరు వాడిపై నరికేదో చంపేదో వద్దు. నాకు ఏం చెప్తున్నాడు, అప్పుడు దేవునికి నా పైన దయ కలిగి నా కష్టాలను తొలగిస్తాడని చెప్తున్నాడు. వాడు నన్ను దూషించి అవమానపరిచినప్పుడు దేవునికి నా పైన ఏమొస్తుందంట, దయ కలుగుతుంది. దయ కలిగినప్పుడు ఈ కష్టాల నుండి నన్ను కాపాడుతాడు.